గ్యాపా? నేను తీసుకోలేదు, అదే వచ్చింది అంటున్నారు వాళ్ళు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది సినీ కెరీర్ గురించి మాట్లాడితే గనక అదే రాణా గారి సినీ కెరీర్ గురించి మాట్లాడితే దాదాపు 2 ఏళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవటం. ఐఫా ఉత్సవ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. నా జీవితం అంతా కూడా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను, ఇప్పుడు ఆ సినిమాలు నాకు మామూలు అయిపోయి అందరూ చేస్తున్నారు, కొత్తగా ఏమైనా చేద్దామని చెప్పి కొంతకాలంగా వెతుకుతున్నాను. అలా సుమారు 2 ఏళ్లు గడిచిపోయే త్వరలోనే కొత్త సినిమా గురించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో పంచుకోబోతున్నాను. లీడర్ 2 గురించి క్వశ్చన్ చేయగా ఆ విషయాన్ని అయితే డైరెక్టర్ శేఖర్ కమల గారిని అడగాలి అని చెప్పి సరదాగా బదులిచ్చేశారు. ఆ తర్వాత ప్రభాస్ గారు నటించిన కల్కి 2898 AD సక్సెస్ గురించి మాట్లాడారు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకున్నందుకు వారెంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. అందులో వర్క్ చేసినటువంటి వాళ్ళందరితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆ సినిమా గొప్పగా ఉంటుంది అని చెప్పి విడుదలకు ముందే నమ్మాను నేను. అందరి ఊహలకు మించి విజయాన్ని అందుకున్నందుకు ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పి అన్నారు. ప్రభాస్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చేస్తే తప్పకుండా ఏదైనా స్పెషల్గా చేస్తాము అని చెప్పి అన్నారు. మరి విరాట పర్వం తర్వాత రానా గారు తర్వాత ఏ పాత్రలో కనిపించబోతున్నారా అని చెప్పి అందరూ ఈగరగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నిఖిల్ హీరోగా నటించినటువంటి స్పైలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ గారు హీరోగా నటించినటువంటి వేటయాన్లో రానా గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నారు.